హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ప్రజెంట్గా మీకు అమెజాన్లోను ఫ్లిప్కార్ట్లోను దివాళీ సేల్స్ నడుస్తున్నాయి కదా. ఈ సేల్లో మీరు కొనదగ్గవి 1000 నుంచి 1200 రూపాయల బడ్జెట్లో మంచి ఫీచర్స్ ఆఫర్ చేస్తున్న టాప్ 4 TWS బడ్స్ నేను ఒక 1 వీక్ బ్యాక్ ఆర్డర్ చేసి వీటిని ఒక 1 వీక్ నుంచి యూజ్ చేస్తున్నాను. సో ఈ 4 నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నాకు అనిపించిన పాయింట్స్ నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. అండ్ దీంట్లో బెస్ట్ బిల్డ్ క్వాలిటీ, అలాగే బెస్ట్ సౌండింగ్ ఎక్స్పీరియన్స్, అలాగే బెస్ట్ ANC ఫీచర్స్, అలాగే మనకి టచ్ కంట్రోల్స్ కావచ్చు, అలాగే బేస్ క్వాలిటీ కావచ్చు, గేమింగ్ ఫీచర్స్ కావచ్చు, ఓవరాల్గా బ్యాటరీ లైఫ్ కావచ్చు, ఇవన్నీ ఆస్పెక్ట్స్లో నేను చాలా పాయింట్స్ రాసి పెట్టాను. ఇక్కడ చూస్తారు కదా. సో దీని 1 వీక్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్న కొన్ని పాయింట్స్ అనమాట. ఈ పాయింట్స్ అన్ని కూడా ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. ఇవి 4 కూడా మీకు 1000 నుంచి 1200 రూపాయల బడ్జెట్లోనే అవైలబుల్గా ఉన్నాయి. ఒక 50 రూపాయలు 100 రూపాయలు అటు ఇటుగా ఉంటాయి అనమాట. దాంట్లో వెరీ ఫస్ట్ది బోటుకు సంబంధించిన 280 ANC అండ్ రెండోది నాయిస్ VS104 మ్యాక్స్ ANC, అలాగే మీకు పీట్రాన్కి సంబంధించిన జెన్ బడ్స్ అల్టిమా, అలాగే మీకు ట్రూక్ సంబంధించినవి వైబ్స్. ఈ 4 ఉన్నాయి అనమాట. ఈ 4 కూడా దాదాపు ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ ఫీచర్స్ని ఆఫర్ చేస్తున్నాయి. అలాగే దాదాపు సేమ్ ప్రైస్, ఒక 100 రూపాయలు అటు ఇటుగా ఉన్నాయి అనమాట. సో వీటిని ఇప్పుడు నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను కాబట్టి దీంట్లో నాకు అనిపించిన ఫీచర్స్ ఏంటనేది ఇప్పుడు మీకు చెప్తాను. అండ్ ఫస్ట్ మనం బాక్స్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే అన్ని కూడా దాదాపు అన్ని ఫీచర్స్ బాక్స్ల మీద మనకి క్లియర్గా రాసిస్తారు. అలాగే మనకి బాక్స్ లోపల ఒక ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది, యూజర్ మాన్యువల్, అడిషనల్ టిప్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ రెగ్యులర్గా మనకి అన్ని TWS బాక్స్లో వచ్చినట్టే ఉన్నాయి. బట్ కమింగ్ టు ద డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వెళ్తే మాత్రం ఇక్కడ మీకు కొంచెం చేంజెస్ అనేవి మీరు నోటీస్ చేయొచ్చు. 4 కూడా బిల్డ్ క్వాలిటీ పరంగా అన్ని కూడా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉన్నాయి అనమాట. ఓవరాల్గా మీకు ప్లాస్టిక్ క్వాలిటీ కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపు సేమ్ ఉన్నప్పుడు కూడా డిజైన్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బోట్ మీకు చుట్టానికి ఎయిర్పాడ్స్ లాంటి డిజైన్తో సింపుల్గా ఉంటుంది, ఒక సూట్ కేస్ లాంటి డిజైన్. అండ్ దీంట్లో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే దీని బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా సాలిడ్గా ఉంది మిగతా మూడింటితో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇది ఈజీగా కూడా ఉంది, చిన్నగా సింపుల్గా ఉంటుంది అండ్ రెగ్యులర్ డిజైన్ లాగా ఉంటుంది. అంటే లైక్ మనకి ఎయిర్పాడ్స్ లాంటి డిజైన్తో ఉంటుంది. టైప్ సి పోర్ట్ బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట. అండ్ పైన మనకి బోట్ బ్రాండింగ్తో హార్డ్ ప్లాస్టిక్తో తయారు చేస్తారు. అండ్ ఈ తర్వాత కొంచెం బాగుంది అనిపించేది మాత్రం నాయిస్ అనమాట. నాయిస్ బిల్డ్ క్వాలిటీ కొంచెం పర్లేదు, బాగుంది. బోట్ తర్వాత సెకండ్ ప్లేస్లో ఇది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇది కొంచెం సింపుల్గా ఇంకా కొంచెం కాంపాక్ట్గా కూడా మనకి కనిపిస్తుంది. అండ్ పీట్రాన్ మనకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం డిఫరెంట్ సైజులో ఉంటుంది. అలాగే దీని ఓపెనింగ్ కేస్ కూడా కొంచెం వెరైటీగా ఉంటుంది అనమాట. ఇది కొంచెం అల్కగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది, అంటే కొంచెం పల్చగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ మాత్రం బోర్డ్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువగానే ఉంది. ట్రూక్ కూడా సేమ్ డిజైన్, ఇది కూడా దాదాపు సేమ్ డిజైన్తో ఉంటుంది. కాకపోతే ఇక్కడ దీంట్లో ఉన్న డిజైన్లో ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే దీనికి వీళ్ళు ఒక LED డిస్ప్లే ఇచ్చారు, మనకి బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉందని చూపిస్తుంది. ఇది ఒకటి అడ్వాంటేజ్ దీనికి. బట్ బిల్డ్ క్వాలిటీ మాత్రం కేస్ బిల్డ్ క్వాలిటీ బోట్ అంతా గొప్పగా అయితే ఖచ్చితంగా లేదు. అలాగే మనకి లోపల ఉన్న బడ్స్ డిజైన్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే అన్నిట్లో కొంచెం బోట్ కొంచెం యునిక్గా ఉంటుంది అనమాట. లైక్ మీకు పైన ఒక సిల్వర్ కోటింగ్ లాగా ఉంటుంది, బోట్ బ్రాండింగ్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ చిన్న డిజైన్తో ఉంటుంది, చెవిలో కూడా ఈజీగా మనకి ఫిట్ అయ్యేలాగా ఉంటుంది. రిమైనింగ్ అన్ని కూడా మనకి ఎయిర్పాడ్స్ లాంటి డిజైన్తో వస్తాయి అనమాట. ఇవి కూడా చెవుల్లో బాగానే ఉంటాయి, కంఫర్ట్గానే ఉంటాయి. బట్ లుక్ పరంగా అలాగే వీటిలో ఉన్న బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే బడ్స్ కూడా కొంచెం పల్స్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటాయి. బోట్ కొంచెం బెటర్గా ఉంది, ఎందుకంటే బోట్ కొంచెం రిప్యూటెడ్ బ్రాండ్ కాబట్టి, కొంచెం మంచి బ్రాండ్ వాల్యూ ఉన్నది కాబట్టి వీళ్ళ క్వాలిటీ మాత్రం స్లైట్ ఎడ్జ్ అయితే ఖచ్చితంగా బాగుందని చెప్పాలి వెన్ కంపేర్డ్ విత్ అదర్స్ అనమాట. అలాగే నాయిస్ కూడా బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంది, బడ్స్ క్వాలిటీ కూడా. బట్ స్టిల్ బోట్ కొంచెం బెటర్ సైడ్ అయితే ఖచ్చితంగా ఉంది. రెండు దాదాపు సేమ్ ప్రైస్లోనే ఇవి మీకు అవైలబుల్గా కూడా ఉన్నాయి అనమాట. అండ్ కమింగ్ టు ద మనకి బడ్స్లో ఉన్న ఫీచర్స్, 4 కూడా మనకి 4 మైక్స్తో వస్తాయి. అంటే ఒక్కొక్క దాంట్లో 2 మైక్స్ ఉంటాయి అనమాట. అండ్ మనకి ENC ఉంటుంది, అలాగే ANC కూడా వీటిలో ఆఫర్ చేస్తున్నారు. దాదాపు అన్ని కూడా మనకి 35 dB ANCని ఆఫర్ చేస్తున్నాయి. అండ్ బ్లూటూత్ వెర్షన్స్ కూడా మీకు అన్నిట్లో కూడా దాదాపు బ్లూటూత్ 5.3 ఉంటుంది. ఒక్క నాయిస్లోనే బ్లూటూత్ 5.2 ఉంటుంది అనమాట. అండ్ మనకి కాల్ క్వాలిటీ విషయంలో కూడా దాదాపు అన్ని ఈక్వల్గానే మనకి ఆఫర్ చేస్తుంటాయి. ANC ఫీచర్స్ పరంగా చూసుకుంటే మాత్రం కాల్ క్వాలిటీ పరంగా ఫస్ట్ మనం కొంచెం బోటు తర్వాత నాయిస్ తర్వాత మనకి పీట్రాన్ తర్వాత మనకి ట్రూక్ అయితే ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా అన్ని దాదాపు ఒక స్లైట్ ఎడ్జెస్ ఉంటాయి అంతే. బ్రాండ్ వాల్యూ పరంగా కొంచెం బెటర్ క్వాలిటీ అయితే ఖచ్చితంగా ఆఫర్ చేస్తూ ఉంటాయి. అండ్ 4 కూడా మీకు 13mm డ్రైవర్సే ఉంటాయి. 4 బేస్ క్వాలిటీ కూడా దాదాపు సేమ్గానే ఉంటుంది. అండ్ స్లైట్ ఎడ్జ్ మాత్రం ఖచ్చితంగా ఇక్కడ నాయిస్ అలాగే బోట్ కొంచెం బెటర్గా ఆఫర్ చేస్తూ ఉంటాయి. ఆ తర్వాత మనకి జెన్ బడ్స్ ఉంటాయి అనమాట. సో ఇది ఓవరాల్గా డ్రైవరు అలాగే దీనికి సంబంధించిన ఫీచర్స్ ఇవన్నీ చూసుకుంటే, అలాగే మనకి ఇయర్
డిటెక్షన్ అంటే స్మార్ట్ ఇయర్ డిటెక్షన్ అనేది బోట్లో ఉంది, మిగతా వాటిలో ఎందులో కూడా మీకు స్మార్ట్ ఇయర్ డిటెక్షన్ అయితే లేదు. సో ఇది చాలా అడ్వాన్స్ ఫీచర్ అనమాట. ఎందుకంటే మీరు ఇలా మ్యూజిక్ వింటున్నప్పుడు సడన్గా మనం ఇలా తీసాం అనుకోండి చెవిలోంచి, ఆటోమేటిక్గా మ్యూజిక్ అనేది పాజ్ అవ్వాలి. ఇది మనకి ఇంత తక్కువ బడ్జెట్లో బోట్లో ఆఫర్ చేస్తున్నారు. ఇది ఒకటి కొంచెం అడ్వాంటేజ్ అనమాట బోట్లో మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే. మూడిట్లో ఎక్కడా లేదు, సో దీంట్లో మాత్రమే ఈ ఫీచర్ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ఇది కూడా కొంచెం బోట్ బెటర్ ఎడ్జ్ అయితే దీంట్లో ఉంటుందన్నమాట. అండ్ బ్యాటరీ లైఫ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇంక్లూడింగ్ కేస్తో కలుపుకుంటే బోట్ మనకి 60 అవర్స్ హైయెస్ట్ ఆఫర్ చేస్తుంది. ఆ తర్వాత మీకు నాయిస్ 45 అవర్స్, అలాగే మీకు జెన్ బడ్స్ ఏమో 50 అవర్స్, అలాగే మీకు ట్రూక్ ఏమో 48 అవర్స్ ఆఫర్ చేస్తుంది. అంటే బ్యాటరీ లైఫ్ విషయంలో మాత్రం బోట్ కొంచెం ఎహెడ్ ఉంటుందన్నమాట. మీకు దాదాపు 60 అవర్స్ అంటే ఒక 10 అవర్స్ ఎక్కువగానే వెళ్ళి బ్యాటరీ లైఫ్ని క్లెయిమ్ చేస్తున్నారు. ఇది క్లెయిమ్ చేస్తున్న టైం అనమాట. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా 4 ఆఫర్ చేస్తున్నారు. మీకు బోటు 10 మినిట్స్ ఛార్జ్ చేసుకుంటే ఫాస్ట్ ఛార్జింగ్లో 3 గంటల వరకు మ్యూజిక్ వినుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే సేమ్ నాయిస్ అలాగే ఆఫర్ చేస్తుంది. అలాగే మీకు ట్రూకు ఇలాంటివి కూడా దాదాపు అలాగే అన్నిట్లో ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంది. బట్ ఓవరాల్గా బ్యాటరీ లైఫ్ పరంగా చూసుకుంటే మాత్రం స్లైట్గా మీకు బోట్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలాగే 4 కూడా మీకు టచ్ కంట్రోల్స్ అన్నీ ఈజీగానే ఉంటాయి. పాట ఆగటం, అలాగే పాట ప్లే అవటం, ఇలాంటివన్నీ టచ్ కంట్రోల్స్ అన్నిట్లో కూడా బాగానే ఉంది. అండ్ 4 కూడా 4 మైక్స్ ఉంటాయి అనమాట, అంటే క్వాడ్ మైక్స్తో వస్తాయి. బట్ ఇక్కడ బోట్ సిగ్నేచర్ సౌండ్ అనేది దీంట్లో కొంచెం అడిషనల్ ఇస్తారనమాట. ఈఎన్ఎక్స్ టెక్నాలజీ అని వీళ్ళది ఒకటి ఉంటుంది. సో వీళ్ళ సిగ్నేచర్ సౌండ్ అనేది ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా మీకు సౌండ్ క్వాలిటీ పాటలు వింటున్నప్పుడు కావచ్చు, మీరు ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, వీళ్ళ సిగ్నేచర్ సౌండ్ ఉంటుంది కాబట్టి కొంచెం స్లైట్ ఎడ్జ్ అయితే సౌండ్ పరంగా మీకు బోట్ అనేది ఆఫర్ చేస్తుంది అనమాట. ఈ విషయంలో మాత్రం ఒప్పుకోవాల్సిందే. అండ్ మీకు అన్నిట్లో కూడా వన్ టచ్ వాయిస్ అసిస్టెంట్ అన్నిట్లో కూడా ఆఫర్ చేస్తాయి. ఇది ఇక్కడ విషయంలో మాత్రం ఎలాంటి ఏ ప్రాబ్లం అయితే లేదు. 4 కూడా దాదాపు సేమ్ ఆఫర్ చేస్తాయి అనమాట. సో ఓవరాల్గా అన్ని ఫీచర్స్ పరంగా చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఖచ్చితంగా మీకు ఇది 1299 రూపాయలకే వస్తుంది. మంచి ప్రైస్లోనే ఉంది బోటు 280 ANC. అండ్ మీకు దాదాపు ఈ మూడింటితో కంపేర్ చేసుకుంటే బెటర్ ఫీచర్స్ని ఆఫర్ చేస్తుంది. ఆ తర్వాత మీకు నాయిస్ ఉంటుంది, ఆ తర్వాత మీకు జెన్ బడ్స్ ఉంటుంది, ఆ తర్వాత ట్రూక్ ఉంటుంది. ట్రూక్లో ఉన్న ఒకే ఒక అడ్వాంటేజ్ మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే ఒక ఎల్ఈడి డిస్ప్లే అనేది కొంచెం అడిషనల్గా అట్రాక్టివ్గా ఉంటుంది. రిమైనింగ్ అంతా కూడా దాదాపు సేమ్గా ఉంటాయి అనమాట. సో ఇది నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే 1200 రూపాయల బడ్జెట్లో బోట్ కొంచెం బెటర్ సైడ్ అయితే ఖచ్చితంగా ఉంది ఈ 4తో కంపేర్ చేసుకున్నప్పుడు. అలాగే ఇప్పుడు ప్రజెంట్గా మీకు దీవాళీ సేల్స్ అలాగే మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో నడుస్తున్నాయి కాబట్టి ఒకవేళ మీకు తక్కువ బడ్జెట్లో ఒక మంచి ఏఎన్సీ బడ్స్ కావాలి, మంచి సౌండ్ క్వాలిటీ, వీళ్ళ సౌండ్ సిగ్నేచర్ సౌండ్ కావాలి అనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయండి. ఒకవేళ మీరు నాయిస్ సంబంధించినవి ఇంట్రెస్ట్ ఉంటే నాయిస్ వైపు చూడండి, లేదంటే జెన్ బడ్స్ కూడా బాగానే ఉన్నాయి. సో ఇవి 3 అయితే నాకు కొంచెం బెటర్గా అనిపిస్తున్నాయి అనమాట. సో ఇది ఓవరాల్గా నేను అబ్జర్వ్ చేసిన 1000 రూపాయల నుంచి 1200 రూపాయల బడ్జెట్లో ఉన్న టాప్ బడ్స్. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లు రాయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.